తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి నియోజకవర్గాల్లో నాయకుల కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో నాయకులు విఫలమయ్యారని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధినాయకుడు కేసీఆర్ కల్మషం లేకుండా చేసిన అభివృద్ధి తెలంగాణ చరిత్రలో నిలిచిపోతోందన్నారు. ఉద్యమ పార్టీకి 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలను తప్పుపట్టడం సరికాదన్నారు. నియోజకవర్గాల్లో నిలబడిన నాయకులు ప్రజా విశ్వాసం పొందడంలో విఫలమైన తీరుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తెలంగాణలో రైతులు గోసపడుతున్న విషయాన్ని కేసీఆర్ పసిగట్టి ఎన్నికల సభల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో ఆటో వానికి చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తెచ్చిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఏంది మళ్ళా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళా మనుషులు లైన్ల గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసులతో దెబ్బలు తినుడు, యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను. ఇదివరకు ఎప్పుడన్నా చూసినామా? రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఇది రైతులను పొట్టు పోలీసులు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్. అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు, కిసాన్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్నారు. ఏం నరికిరల్లా? కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతు బంధు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాం. అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు, 500 రూపాయల బోనస్, కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం, ఎరువులు ఇస్తాం, విత్తనాలు ఇస్తాం, 2 లక్షలు రుణం మాఫీ చేస్తాం. ఇన్ని చెప్పినోళ్ళు ఇవాళ ఏది నీ మొహబ్బత్ కా దుకాన్? రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లకు వచ్చి కొడుతుంటే ఇలా అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్ కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు మొహబ్బత్ కా దుకాన్. ఇది కాంగ్రెస్. ఎందుకు ఇవాళ రైతులు